ఓం నమో నారాయణాయ. నమస్కారం. మార్గశిర మాసం కథాశ్రవంతిలో నేటి 25వ రోజుకు స్వాగతం. నిన్నటి కథలో కృష్ణుడు కాలయవనుడిని పరోక్షంగా సంహరించడం, ద్వారకా నిర్మాణం మరియు ముచికుందుడికి మోక్షం ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. కృష్ణుడు ద్వారకలో స్థిరపడిన తర్వాత విదర్భ దేశాన్ని పరిపాలించే భీష్మక మహారాజు కుమార్తె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ అయిన రుక్మిణి కృష్ణుడి గుణగుణాలు విని అతనిపై మనసు పడింది. కృష్ణుడిని తప్ప మరెవరిని వివాహం చేసుకోనని ఆమె నిశ్చయించుకుంది. రుక్మిణి మనసులో కృష్ణుడు ఉన్నాడని తెలిసినా ఆమె అన్న రుక్మి మాత్రం కృష్ణుడిని తీవ్రంగా ద్వేషించాడు. రుక్మి కంసుడి మిత్రుడు మరియు జరాసంధుడికి అనుకూలుడు. రుక్మి బలవంతంగా రుక్మిణిని కృష్ణుడికి పడనటువంటి శిశుపాలకుడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. రుక్మి వివాహ ఏర్పాట్లు చేస్తుండగా రుక్మిణి ఒక బ్రాహ్మణుడి ద్వారా కృష్ణుడికి రహస్యంగా సందేశం పంపింది. అందులో తనను రక్షించమని, లేదంటే ప్రాణాలు విడుస్తానని తెలిపింది. ఆ లేఖలో తనను అపహరించి వివాహం చేసుకోవాలని రుక్మిణి కృష్ణుడిని కోరుకునింది. కృష్ణుడు వెంటనే బలరాముడిని, యాదవులను వెంటబెట్టుకుని విదర్భకు బయలుదేరాడు. శిశుపాలుడి వివాహానికి ముందు రుక్మిణి అంబికాదేవి ఆలయానికి వెళ్ళింది. అక్కడే కృష్ణుడు ఆమెను రథంపై ఎక్కించుకొని హరించిపోయాడు. రుక్మి, శిశుపాలుడు, జరాసంధుడితో సహా అందరూ కృష్ణుడిని వెంబడించారు. ఆ వెంబడించిన వారిలో రుక్మి కృష్ణుడికి అడ్డుపడగా కృష్ణుడు అతడిని సులభంగా ఓడించి శిక్షగా అతని జుట్టు, మీసాలు గొరిగించి పంపించేశాడు. బలరాముడి అభ్యర్థన మేరకు కృష్ణుడు రుక్మిణిని చంపలేదు. ఆ తర్వాత కృష్ణుడు రుక్మిణిని ద్వారకకు తీసుకువచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. రుక్మిణి కృష్ణుడి తొలి పుట్టుకు రాణి అయింది. రుక్మిణిని వివాహం చేసుకున్న తర్వాత కృష్ణుడు ఎదుర్కొన్న మరో భయంకరమైన సవాలు ఏమిటి? కృష్ణుడికి ఏ యుద్ధంలో భారీ నష్టం జరిగింది? ఆ అద్భుత సంఘటనల గురించి రేపటి 26వ రోజు కథలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.